హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మరో జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు తప్పనిసరిగా కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారండి. ఒక కండిషన్ అయితే చెప్పారు. మీరు అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు అదన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఏజ్ ఏంటి అన్నీ కూడా చూద్దాం, ఎన్ని పోస్టులు ఉన్నాయని. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పర్మిషన్తో విజయనగరం జిల్లాలో భర్తీ చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. అక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి నోట్ అయితే చేయడం జరిగింది. ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అండ్ లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండర్ ఎన్హెచ్ఎం స్కీమ్స్ అని చెప్పారు. అంటే మనకి ఇప్పుడు భర్తీ చేయబోయేటటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని 1 year పీరియడ్ మీద తీసుకున్నట్లుగా చెప్పారు. అయితే లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి అనుగుణంగా వాటిని ఎక్స్టెండ్ కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో చేసేటువంటి పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగానే మనకి కండిషన్స్ అయితే పెడుతున్నారు. సో ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు, పర్మనెంట్ పోస్టులు కాదు కదా, అందుకోసం అలా చెప్తారు. పోస్టులు అనేవి తీసేసే అవకాశం అయితే ఉంటుందని మనం అనుకోవద్దు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్స్ అయితే మనకి ప్రజెంట్ రిలీజ్ అవుతున్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి 98 ఉన్నాయి. మనకి రోస్టర్కి అనుగుణంగా వీటిని భర్తీ చేస్తామని చెప్తున్నారు. 34,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెమ్యునరేషను క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్తో పాటుగా బీఎస్సీ నర్సింగ్ కానీ, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ కోర్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా అప్ టు డేట్ రెన్యువల్ కూడా మనకి అవసరం. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు కూడా 5 ఉన్నాయి. వీటిని కూడా మనకి రోస్టర్ పాయింట్స్ అనుగుణంగా భర్తీ చేస్తున్నారు. 28,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి ఏజ్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 42 years అనేది ఓసీ వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే అప్ టు 45 years మాత్రమే మ్యాక్సిమం ఏజ్గా నిర్ణయించడం జరిగింది. ఏ డేట్కి వీటిని లెక్కిస్తారంటే జూన్ 1, 2020 నాటికి లెక్కించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. అవి ఏంటంటే మనకి నోటిఫికేషన్ అనేది జూన్ 30వ రిలీజ్ చేశారు. జూలై 14వ నాటికి చివరి తేదీ ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి జూలై 28వ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్పై మీకు ఏమైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటిని మీరు తెలియజేయవచ్చు. జూలై 30వ వరకు కూడా టైం ఇస్తారు. అంటే ఇక ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయాక మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్గా ఒకటి రిలీజ్ చేస్తారు. అది ఆగస్టు 3వ. ఆ విధంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 5, 6, 7 తేదీల్లో కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. జూన్ 1, 2020 నాటికి ఈ విధంగా మనకి లెక్కించడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఏజ్ రిలాక్సేషన్ యొక్క వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాలి. అవన్నీ కూడా బాగా అటాచ్ చేసిన తర్వాత ఓన్లీ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ షల్ బి సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ఎన్క్లోజ్డ్ ఫార్మెట్ అలాంగ్ విత్ ఎన్క్లోజెస్ టు ద DCHS విజయనగరం. ఆల్రెడీ చెప్పాను కదండి, DCHS విజయనగరంలో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి రిలీజ్ అవుతున్నటువంటి నోటిఫికేషన్స్కి ఇదే విధంగా DCHS ఆఫీస్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక కండిషన్ అనేది ఉంది అని చెప్పాను కదా, ఆ కండిషన్ ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ అంతా ఫిలప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసిన తర్వాత ఒక కవర్లో పెడతారు కదా, ఆ కవర్ పైన తప్పనిసరిగా రైట్ టాప్ కార్నర్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెట్టి ఈ విధంగా డాష్ అనేది ఉంటుంది కదా, ఆ డాష్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది అక్కడ రాయాలి. సో ఆ విధంగా ఏదైతే ప్రింటెడ్ కవర్ ఉంటుందో ఆ కవర్ని తీసుకోండి. లేకపోతే
టాప్ రైట్ కార్నర్లో ఆ విధంగా అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో అది అబ్జర్వ్ చేయండి. దీంతో పాటుగా ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ చెప్పబోతున్నానో ఆ ఆర్డర్లో మాత్రమే మీరు ఈ అప్లికేషన్కి సర్టిఫికెట్స్ అనేవి అటాచ్ చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెట్టండి, దాని కింద ఎస్ఎస్సితో పాటుగా ఇంటర్మీడియట్ యొక్క జిరాక్సెస్ అని పెట్టండి. అన్నీ కూడా అటెస్టేషన్ అనేది తప్పనిసరి. అప్లికేషన్ మీద మాత్రం అటెస్టేషన్ అనేది అడగలేదు. కొందరు అప్లికేషన్ మీద కూడా అటెస్టేషన్ అనేది చేయాలని అడుగుతున్నారు, అందుకే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే మీరు ఏదైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటుందో, అంటే పోస్ట్కి అప్లై చేయడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్, ఆ సర్టిఫికేట్స్, వాటి యొక్క మెమోస్, అదేవిధంగా మీరు ఏపీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలి. దీంతో పాటుగా అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు. చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. మీకు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది మీకు అడిగినా సరే ఇవ్వరు. ఇక చూసుకున్నట్లయితే 4th నుంచి 10th వరకు కూడా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లాస్ట్గా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అటాచ్ చేసినవన్నీ కూడా తప్పనిసరిగా అటెస్టేషన్ అనేది చేయాలి. ఏవైతే అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కానీ, లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ సర్టిఫికేట్ కానీ, లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కానీ లేనట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయరు, కానీ మిమ్మల్ని ఓసీగా ట్రీట్ చేస్తారు. సో ఇవే మీకు రిజర్వేషన్ని, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా వీటిని యాడ్ చేయాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్లు కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్లు కానీ అటాచ్ చేయాలి. అది లేకపోయినా సరే మీరు నాన్ లోకల్లోకి వచ్చేస్తారు. ఇఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద అబవ్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ద అప్లికేషన్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఓకే, ఇప్పుడు ఏవైతే చెప్పబడ్డాయో ఈ అప్లికేషన్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th జిరాక్స్ అటాచ్ చేయడం మర్చిపోయినా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అప్లికేషన్ షల్ బీ సబ్మిటెడ్ ఇన్ ద ఫార్మేట్ ఎన్క్లోజ్డ్ టు ది గైడ్లైన్సెస్ ఓన్లీ. ఇప్పుడు ఏవైతే గైడ్లైన్సెస్ ఇచ్చారో వాటికి అనుగుణంగానే మనం భర్తీ చేసేటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫిలప్ చేసే ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి, అంటే అంటించాలి. తర్వాత ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్లో పైన చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఎటువంటి నెంబర్ కానీ, ఎటువంటి నేమ్ కానీ రాయొద్దు. ఎందుకంటే టు బీ ఫిల్డ్ బై ద ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ వాళ్ళు మాత్రమే అక్కడ మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుంది మీ అప్లికేషన్కి. ఫర్ ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తారా అనేది సెకండ్ బాక్స్లో రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఆ తర్వాత మీకు కానీ మ్యారేజ్ అయినట్లయితే హస్బెండ్ నేము లేదా వైఫ్ నేమ్ అనేది రాయండి. తర్వాత జెండర్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాసి మీకు ఎంత ఏజ్ ఉంది అనేది కూడా రాయాలి. తర్వాత సోషల్ స్టాటస్ అంటే క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఓసీఆ, బీసీఆ, ఎస్సీ, ఎస్టీ అనేది తెలియజేయండి. ఆ తర్వాత మీరు కానీ పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, ఒకవేళ ఎస్ అని టిక్ చేశారంటే హెచ్, ఓహెచ్, విహెచ్ అనే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అనేది కూడా తెలియజేయండి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు 4th అనేది ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో, అదేవిధంగా 10th అనేది ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు అనేది 4th to 10th వరకు కూడా డీటెయిల్స్ అనేది ఇచ్చి ఏ జిల్లాలో మీరు చదువుకున్నారనేది మెన్షన్ చేయాలి. ఆ విధంగా కంప్లీట్ చేస్తేనే మీకు లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు అయితే అడుగుతారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మీరు 10th, ఇంటర్, వీడియో యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అవి ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారనేది ఇక్కడ రాయాలి. తర్వాత ఏ కాలేజ్ లేదా ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారనేది రాయాలి. ఆ విధంగా కంప్లీట్ చేసాక మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీరు దేన్ని క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ రాసి, అదేవిధంగా అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ రాసి, మీకు ఎన్ని మార్క్స్కి ఆ కోర్స్ అనేది పెట్టడం జరిగింది అనేది రాసి, ఆ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయి, అదేవిధంగా అది ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అవుతాయి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అడ్రస్ డీటెయిల్స్లో మీ యొక్క నేము, ఫాదర్ నేము, హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చుకోండి. మీరు సెలెక్ట్ అయినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ పనికొస్తాయి. లాస్ట్లో డెక్లరేషన్ అనేది ఇవ్వాలి. డెక్లరేషన్ అనేది మీ యొక్క నేము, సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి రాసి, ఇక్కడ ఏ డేట్ని అయితే మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ డేట్ వేసి లాస్ట్లో సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఈ విధంగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు మరొకసారి చెక్ చేసుకొని అన్నీ కూడా ఫిల్ చేసామా లేదా, అన్నీ కూడా అటాచ్ చేసామా లేదా, అన్నీ కూడా అటెస్టేషన్ చేసామా లేదా, సెల్ఫ్ అటెస్టేషన్ అని చేసామా లేదా, అన్నీ కూడా ఒకసారి క్లియర్
చేసుకొని అప్లికేషన్ అనేది కవర్లో పెట్టి మీకు అక్కడ ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది డిఎంహెచ్ఓ ఆఫీస్ అవనివ్వండి, డిసిహెచ్ఓ ఆఫీస్ అవనివ్వండి. ఈ రిక్రూట్మెంట్ అనేది డిసిహెచ్ఓ ఆఫీస్లో జరుగుతుంది కనుక సో అక్కడ ఒక కౌంటర్ కానీ ఒక డ్రాప్ బాక్స్ కానీ ఇస్తారు, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఉన్నాయి. మరిన్ని జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ కానీ వచ్చినట్లయితే మీకు వెంటనే తెలియజేస్తాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.